వెల్కమ్ టు పెరటి రుచులు. ఈ రోజు మన ఎపిసోడ్ పెరటి రుచుల్లో భాగంగా మనం వచ్చేసాం హైదరాబాద్ సరూర్ నగర్ గ్రీన్ పార్క్ కాలనీలో ఉన్న రమాదేవి గారి ఇంటికి వచ్చేసామండి. మరి రమాదేవి గారు వారి మిద్దె తోటను ఎంత అందంగా అలంకరించుకున్నారు, వారి మిద్దె తోటలోని ఏ పూల మొక్కలు పండ్ల మొక్కలు నాటారు, ఈ విషయాలన్నీ రమాదేవి గారిని అడిగి తెలుసుకుందాం పదండి. హాయ్ రమాదేవి గారు. నమస్తే. నమస్తే. రమాదేవి గారు, మీ మిద్దె తోటని చూడడానికి వచ్చేసాము. మరి మీ మిద్దె తోటలోని ఏ పూల మొక్కలు ఉన్నాయి, పళ్ళ మొక్కలు ఉన్నాయి, మాకు పరిచయం చేసేస్తారు మా వ్యూవర్స్ అందరికీ కూడా. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. పైన నిజంగా నేను టెర్రస్ పైన ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదండి. సో బయట మనం ఎలా అయితే వేసుకుంటాం గార్డెన్ లో, అలా ఉన్న మాదిరిగా ఉంది. చుట్టూ మొత్తం చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా చాలా బాగుంది. సో మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఏ మొక్కలు చూపిస్తారు ఫస్ట్? నేను అన్ని విదేశీ మొక్కలు ఎక్కువ పెట్టానండి. చాలా మంది అంటారు అక్కడ విదేశీ మొక్కలు అయితే మనకి ఇక్కడ రావు అంటారు. కానీ నేను ప్రూవ్ చేయాలి ఎందుకు రావు మనకు కూడా అనే ఉద్దేశంతో నేను అన్ని ఎగ్జాక్ట్ అంటే డిపెండ్ ఆన్ క్లైమేట్ ని బట్టే కదా వస్తూ ఉంటాయి. వస్తాయి కానీ మన వెదరికి కూడా వస్తాయని నేను ప్రూవ్ చేయడానికి నేను కూడా పెంచాను. ఎందుకంటే మనం కూడా పెంచాలి, మనం కూడా చూపించాలనే ఉద్దేశంతో నేను అన్ని ఎగ్జాక్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను. అట్లా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇది? నేను 3.5 years అవుతుంది. 3.5 years. ఓకే, సో ఒక 3 years కి ఇంత అందమైన తోట అనేది ప్రిపేర్ అయ్యింది. నాకు చాలా ఇష్టం అన్నట్టు. అంటే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా నాకు రేర్ వెరైటీ ఉండాలి. అందులో ఫ్లవరింగ్ కూడా సెంటెడ్ ఫ్లవర్ ప్లాంట్స్ పెడతాను నేను. ఎక్కువ అన్ని సెంటెడ్ ప్లాంట్స్ పెడతాను. రేర్ వెరైటీస్ ఉండాలని నా ఉద్దేశం. ఓకే ఓకే. అంటే సాధారణంగా ఏ మొక్కలు అంటే బాగా ఇష్టం ఉంటుంది మీకు? ఫ్లవర్స్, ఫ్రూట్స్, ప్లమ్, పర్సిమం ఫ్రూట్స్ అలాంటివి నాకు చాలా రేరు. అంటే ఎక్కడ ఉండని మనం కూడా మన దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టాను నేను. అప్పుడే పెంచుకుంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ పెట్టాను. అన్ని ఎగ్జాక్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువనాయి. ఓకే, సో ఇక్కడ ఎక్కువ అయితే మనం చూడాల్సింది ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా రేరు. ఇది మాలతిలత అంటే ఇట్లా సెంటెడ్ గా మంచి సెంటెడ్ ప్లాంట్స్ ఉండాలని ఉద్దేశం. ఓకే, సో మధ్యలో ఒక బుద్ధుడి బొమ్మను కూడా అరేంజ్ చేసుకున్నాను. బుద్ధుడు అంటే చాలా ఇష్టం. సో రమాదేవి గారు, సో మనం పెరటి రుచుల్లో ఒక సెగ్మెంట్ ఉంది నా పేరు చెప్పుకోండి అని. సో మీకు ఈ తోటలో నచ్చిన ఏదైనా ఫ్రూట్ ఆర్ లేదంటే ఏదైనా ఫ్లేవర్ మొక్క ఉంటే చెప్పండి. సో మన వ్యూవర్స్ ని అడుగుదాం, సో వాళ్ళు గెస్ట్ చేసి చెప్పాలన్నమాట. సో మరి ఏం చూపిస్తారు? ఈ మొక్క ఏంటో తెలుసుకోండి. ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మొక్క ఉంది. దీనికి ఒక మంచి ఫ్లేవర్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది ఈ ఫ్లేవర్స్ కూడా. సో ఈ ప్లాంట్ ఏంటి అని నన్ను అడుగుతున్నారు. ఒకవేళ మీలో ఎవరికైనా తెలుసుంటే వెంటనే కామెంట్ చేయండి. సో మీరు కనిపెట్టగలిగితే ఓకే, లేదనంటే మనకి ఎపిసోడ్ చివరిలో దీని పేరేంటో రమాదేవి గారు రివీల్ చేస్తారనమాట. రమాదేవి గారు, ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఈ మొక్క ఏంటో చెప్తారా? ఇది గిన్నె మాలతి అంటారండి. చాలా సెంటెడ్ ప్లాంట్. ఇది బంచెస్ వస్తాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి. స్మెల్ కూడా ఎంతో దూరం వెళ్తాది. అందుకని నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ మొక్క పెట్టాను నేను. అన్ని అంటే లైక్ మనకు విరజాజి మొక్కలు ఎలా ఉంటాయో స్మెల్ బాగా ఎక్కువ. విరజాజి కంటే కూడా చాలా స్మెల్ ఎంతో దూరం వెళ్ళిపోతుంది స్మెల్. ఓకే, వైట్ ఫ్లవర్స్ చాలా గుత్తులుగా చాలా చెట్టు కనబడకుండా వస్తాయి. ఆకుల కంటే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తాయి. ఇది ఇప్పుడే స్టార్టా లేకపోతే ఇంతకు ముందు వచ్చాయండి? చాలా వచ్చాయి ఇంతకు ముందు. ఏ సీజన్ లో ఎక్కువగా వస్తుంటుంది? ఇది ఎప్పటికైనా వస్తుంది, మనం ప్రూమింగ్ చేయాలి. ఇది మొన్ననే ప్రూమింగ్ చేశాను, ఒక 6-7 days అవుతుంది ప్రూమింగ్ చేసి. మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్షాకాలం, కొత్త చిగురు వచ్చేది కదా ఇక్కడ, మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇది ఫ్లవర్. మరి ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. ఇది కూడా చాలా రేరు. బుడేలియా అని ఎవరు వినుండరు, ఫస్ట్ టైం నేను తేవడము. అందుకని ఇది చాలా ఫ్లవరింగ్. బుడేలియా చాలా స్మెల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అవునండి. సో ఎక్కడ ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది, రేర్ గా అంటున్నారు కదా. ఇక్కడైతే ఈ మొక్క దొరకదు, బయట నుండి తీసుకొచ్చాను. అంటే గురుమూర్ నర్సరీలో తీసుకున్నాను నేను. అక్కడ చాలా రేర్ ప్లాంట్స్ ఉంటాయి. అందుకని నేను ఇది ఒకటి తెచ్చుకున్నాను. అంటే అందరికి చూపించడానికంటే మన రేర్ ఉండాలి కదా మనం. అందుకని ఇది పెట్టాను. ఓకే, చాలా సెంటెడ్ స్మెల్. సో ఇది కూడా పూల మొక్కే? పూల మొక్క.
ఓకే. సో మీరు ఎక్కువగా విదేశాల్లో ఉండేవన్నీ కూడా ఇక్కడ కూడా మనం ఎందుకు పెంచుకోకూడదు, ఎందుకు రావు ఇక్కడ అని చెప్పి ఉద్దేశంతో తీసుకొస్తున్నారు. అలాంటివన్నీ మొక్కలన్నీ కూడా కలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు కదా. సాధారణంగా ఒక్కొక్క క్లైమేట్ కి తగ్గట్టుగా ఆ మొక్క అనేది పెరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చిన ఈ మొక్కలకి ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు, ఎలా దాన్ని అంటే అది పెరగటానికి ఎలాంటి పెస్టిసైడ్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? నేను పెస్టిసైడ్ అస్సలు చేయనండి, ఆర్గానిక్ గానే పెట్టాలని నా ఉద్దేశము. నేను ఆవు పేడ మేక ఎరువు మాత్రమే వాడతాను, ఇంకా దానికి తప్ప ఏం వాడను. పెస్ట్ అయితే రాకుండానే చూసుకుంటా ముందే. ఏదన్నా చిన్న ఆకుకు పెస్ట్ వచ్చిందంటే ఎంబడే కట్ చేసేస్తాను, మనకు పెస్ట్ అనేది రాదు. ఒకవేళ పెస్ట్ వచ్చినా కూడా నీమ్ ఆయిల్ తప్ప నేను ఇంకా వేరే ఏది వాడను. ఓన్లీ నీమ్ ఆయిల్ ఓన్లీ. మా మొక్కలకు మాత్రం ఆవు పేడ మేక ఎరువు. ఎందుకంటే మేక ఎరువులో ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తుంది కదండి, అందుకని అందరు అంటారు మేక ఎరువు వేయకూడదు అంటారు. నేను చెప్పేది ఏంటంటే మేక ఎరువుకే చాలా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ బాగా వస్తాయి. అవును. సో నెక్స్ట్ మొక్క అండి, ఇది కొంచెం గరుగ్గా ఉంది చూడటానికి కూడా. కొంచెం ఆకంతా కూడా చాలా స్టిఫ్ గా ఉంది, చాలా హార్డ్ గా ఉంది, ఇలా గుచ్చితే గుచ్చుకున్నట్టుగా ఉంది. ఏంటండి ఇది పూల మొక్క లేకపోతే పళ్ళు మొక్క? దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఫారెన్ లోనే ఎక్కువ పెంచుతారు. దీనికి బ్లూ కలర్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, అంటే బంచెస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి ఆ ఫ్లవర్స్. ఇంకొకటి అండి, ఇది హెల్త్ బెనిఫిట్స్ కూడా. ఇప్పుడు ఈ ఆకు ఉంది కదా, దీని అంతా మొత్తము చాక్తో గీకేసి దీన్ని చిన్న చిన్న పీసులు చేసి టీ కనుక తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో. ఇది ఎవరికి తెలియదు. దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఓకే. సో టీలో వేసుకుని ఈ ఆకును తాగొచ్చు అంట. ఏంటన్నారు దీని ఈ మొక్క పేరు? పెట్రియా అవైలబుల్ అంటారు, లేదంటే పెప్పర్ వైన్ అంటారు. పెప్పర్ వైన్. ఓకే. టీ కలర్ కూడా అదే మాదిరిగా గ్రీన్ టీ చేసుకుంటే ఎలా వస్తుందో ఆ మాదిరిగా గ్రీన్ టీ లాగానే వస్తుంది. ఓకే. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట. కేవలం ఓన్లీ పూల మొక్క మాత్రమే కాదు, అది ఆయుర్వేదిక్ మొక్క కూడా పనిచేస్తుంది. రైట్. సో ఇంకా ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి కొన్ని. ఇదేంటండి? ఇది మాలతిలత అండి. చూడండి ఎంత బాగుందా మాలతిలత. చాలా స్మెల్ అండి, అసలు ఎంత స్మెల్. ఇక్కడ ఉంది చూడండి ఒకసారి, చిన్న ఫ్లేవర్స్ ఉన్నాయి. చూడండి పట్టుకొని. చాలా బాగుంది, మంచి సెంట్ స్మెల్ వస్తుంది. చాలా స్మెల్, చాలా బాగుంది. అవసరం మాలతిలత. సో ఇది కూడా అంతే, బంచెస్ అంతే అండి, చాలా ఫ్లవరింగ్. దీని స్మెల్ కూడా చాలా వస్తుంది. ఏ సీజన్ లో అయినా వస్తుంది? ఎప్పుడు వస్తాయండి ఫ్లవర్స్, ఎప్పుడు ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి మొత్తం. సో అలానే ఉండాలి ఎక్కువగా మనకి. ఓకే. సో ఇక్కడ ఇదేనా మొత్తం తీగ పాకుతుంది? ఇదే అండి, మొత్తం చిన్న గ్రో బ్యాగ్ లో పెట్టాను. అది ఇది గ్రో బ్యాగ్ లో పెట్టాను చూడండి. ఓకే. ఎంత పెద్దగా వచ్చాదో మొత్తం. సో ఇది ఇలా కూడా అన్నమాట తీగ పాకుతూ వస్తుంది. సో నిరంతరం వచ్చే మొక్క అంటే పూల మొక్కలు నిరంతరంగా వస్తాయి. ఇక్కడ ఉన్నదేంటండి? ఇదంతా ఇటువైపు కూడా చాలా ఉన్నాయి మొక్కలు. ఇది మన గజనిమ్మ అంటారండి. ఓకే. అది గజనిమ్మ, చాలా కాయలు వస్తాయి ఎప్పుడు. గజనిమ్మ అంటే చాలా పెద్ద పెద్ద నిమ్మకాయ. పెద్ద నిమ్మకాయ అండి. ఆరెంజ్ ఎంత సైజ్ లో ఉంటుందో అలాంటి సైజ్ లోనే నిమ్మకాయలు కూడా ఉంటాయి. అది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్, దాంట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి అందులో కూడా. ఈ లీవ్స్ కూడా అట్లానే చేసుకుని తాగుతారా? లీవ్స్ కూడా తాగొచ్చు అండి. సో లెమన్ ఫ్లేవర్ వస్తుంటది, చాలా మంచిది మార్నింగ్ టీ తాగితే. గజనిమ్మ నాకు తెలుసు, మా చిన్నప్పుడు మా గార్డెన్ లోనే చాలా పెద్ద ట్రీ ఉంటుంది గజనిమ్మ. చాలా బాగుంది, కంటిన్యూ వస్తుంటాయి కాయలు కూడా. సో ఇదంతా ఫ్లేవర్స్. ఇది ఒకటండి, ఇది మనము ఇదొక టిప్స్ నేను చెప్పేది ఏంటంటే, మనకు చెట్లు పెద్దగా అయిన తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్ కానీ ఫ్రూటింగ్ ప్లాంట్ కానీ ఫ్లవర్స్ సరిగా రావట్లేదు అని చెప్తారు కదండి. మనం ఫస్ట్ పెట్టినప్పుడు చాలా ఏర్లన్నీ నిండిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం చెట్టు మొత్తం బయటికి తీసేసి ఆ వేర్లన్నీ కట్ చేసి మొత్తం ప్రూనింగ్ చేసి మొన్ననే పెట్టానండి. ఇది ఎంత బాగా వస్తుందో. మళ్ళీ కింద వేర్లే కట్ చేయాలి. వేర్లు కట్ చేస్తే చనిపోదండి, అదే భయపడతారు. నేను అది వీడియో కూడా తీసి పెట్టాను చెప్పడానికి, అది నేను అప్పుడు నాటాను. ఓకే. రమాదేవి గారు, ఈ పింక్ పూలు ఏంటండి? ఇవి బార్డర్ పెడతారండి. అంటే నాకేంటంటే ఏదైనా వెరైటీగా ఫ్లవర్ కనబడ్డా కూడా ఆ మొక్క పెట్టాలంతే. అది స్మెల్ అన్నారా అని ఏదైనా కానీ మొక్క కూడా అందంగా ఉండాలి నాకు. గుబురుగా బాగా ఫ్లవరింగ్ తో ఉంటే ఆ ఇష్టంతో తెచ్చానండి ఈ మొక్కలు. ఓకే. సో ఏం మొక్క ఇది? అది ఫ్లవరింగ్ మొక్కే కానీ నాకు అంత పేరు ఐడియా లేదు. ఓకే. సో బయట కనిపించేటప్పుడు అందంగా ఉందని తీసుకొచ్చి ఉండాలి, చాలా గుబురుగా అందంగా. ఇది కూడా ఏదో పాదు మొక్క, కాకర మొక్క అండి. కాకరకాయనా? ఓకే. ఇది కూడా ఇలానే పాకేసింది.
సో కిందన నాటితే అలా వచ్చేసాయి. అవును. సో ఇవన్నీ కూడా ఏదో గులాబీకి ఎలా అయితే ఉంటాయో లీవ్స్ ఆ, సేమ్ అలానే ఉంది కదా అవును ఇది. మేడం, అవును. ఒక విత్తనాల మాదిరిగా ఇవి వచ్చాయి. అవును. చాలా బాగుంది. అవి సీడ్స్ అనుకుంటారు చాలా, కానీ సీడ్స్ కాదు ఇవి. వీటి నుంచి పువ్వులు వాటి వస్తున్నాయి. నుండే పూలు వస్తాయి. ఓహో బాగుంది. సో నెక్స్ట్ ఇక్కడ విరజాజి అవి. దీనికి కూడా అండి, ఇది కూడా మంచి బటర్ఫ్లైస్ చాలా అట్రాక్ట్ చేస్తాయండి. ఇవి ఎన్ని బటర్ఫ్లైస్ వస్తాయో. ఏంటి ఇది మొక్క? ఇది మొక్క మామూలుగా సెంటెడ్ వాసన ఏమి ఉండదు, బార్డర్ మొక్కనే, కానీ ఇవి బటర్ఫ్లైస్ మాత్రం చాలా అండి. అసలు ఎంత అట్రాక్ట్, దగ్గర పోయినా కూడా వెళ్ళిపో, అంత అట్రాక్ట్ చేసుకుంటాయి. సో బాగా వాటికి నచ్చాయి అన్నమాట. బాగా నచ్చుతాయండి ఈ మొక్క మాత్రం. ఒకవేళ ఇది అందరూ మిద్దె తోట మీద పెట్టుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే దీని వల్ల తేనెటీగలు రావడం వల్ల మనకు ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ కూడా బాగా వస్తాయి. ఇలాంటివి వీటి మీద వాళ్తాయి కదా, అప్పుడు ఎక్కువ వస్తాయి కాబట్టి మనకు ఫ్రూటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే. సో అక్కడ ఒక పెద్దది ఉంది మొక్క, ఏంటది? ఇది బ్యాగ్స్ వాటర్ యాపిల్ అండి. ఇది చాలా పెద్ద సైజు, చాలా టేస్ట్, అసలు స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా స్మెల్. అది నా మిద్దె తోటలోనే ఉంది. వేరే వాళ్ళు వచ్చి కొంతమంది డాక్టర్స్ వీడియో చూసి వచ్చి తిని చూసారు. ఓహో, చాలా మంది చాలా బాగుందన్నారు. ఇది కూడా రేరా? రేర్ అండి, చాలా రేర్. మన దగ్గర దొరకడం రేర్ గా ఉంటుంది. మామూలుగా వేరే ఉంటాయి, కానీ ఇది బ్యాగ్స్ వాటర్ యాపిల్ అని చాలా పెద్ద సైజు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఓకే. చాలా గుర్తు ఎక్కడెక్కడవో మీరు కనిపెట్టి మరీ తీసుకొచ్చి వేసారనమాట ఇక్కడ. సో ఇక్కడ అన్ని చాలా చిన్న చిన్న మొక్కలన్నీ మొత్తం ఇక్కడ వేసేసుకున్నారు. ఎక్కువగా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది కూడా చూడండి, చూస్తే మామూలు మొక్క అనుకుంటారు, అది స్మెల్ చూడండి, అసలు సెంట్ కూడా అంత స్మెల్ రాదేమో. చాలా స్మెల్ అండి, అసలు సూపర్ స్మెల్ వస్తుంది ఇది. యా, ఏంటండి ఈ మొక్క పేరు? ఆ మొక్క సెంటెడ్ ప్లాంట్ అంటారండి దాన్ని. ఓకే, సెంటెడ్ ప్లాంట్. సెంటెడ్ ప్లాంట్ కానీ చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది, చాలా చాలా బాగుంది. సో ఇలానే మొత్తం గుత్తులు గుత్తులుగా వస్తుంటది, చాలా బంచెస్ బంచెస్ వస్తాయి చాలా. సో నాకు అర్థమైపోయింది అయితే మీకు ఫ్లేవర్స్ అన్ని కూడా అట్లా బంచెస్ బంచెస్ స్మెల్ ఉండాలి, చాలా స్మెల్ ఉండాలి. ఓకే. సో ఇక్కడ ఉన్న మొక్క ఇది విరజాజి అండి. ఇది విరజాజి. ఇవి కూడా బంచెస్ వస్తాయి, చాలా స్మెల్. ఇవి కూడా విరజాజి అందరికీ తెలిసిందే, మనకి అందుబాటులో ఉండేవి ఇది. సో విరజాజి కూడా మొత్తం పాదులా వస్తుందా? పాదులాగానే వస్తుంది, పాదు బంచెస్ లాగా వస్తుంది. అక్కడంతా మిర్చి వేశారు. అవును. ఇది ఒకటి రేర్ వెరైటీ అండి, ఇది కూడా ఎవరికి తెలియని మొక్క. ఇక్కడ ఉంది కదా, ఇది సెడర్ బే చెర్రీ అంటారు దీన్ని. సెడర్ బే చెర్రీ. సెడర్ బే చెర్రీ చెర్రీ ఇది చెన్నై నుండి తీసుకొచ్చుకున్నాను. గ్రీన్ ల్యాండ్ నర్సరీలో చాలా ఫేమస్ అది. అక్కడుండి పట్టుకో అంటే, నేను ఏదైనా వెరైటీ మొక్క ఉందంటే ఎంత దూరమైనా వెళ్తాను, మొక్కల కోసం ఎంత దూరమైనా వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. సెడర్ బే చెర్రీ అంటే అండి, మామూలుగా మనకి చెర్రీస్ తెలుసు, బట్ మరి ఇది ఎలా ఉంటుందో. ఇది చాలా స్వీట్, బాగుంటది. ఓకే. సో ఇప్పుడే వేశారు? వేసి 3-4 months అవుతుందండి. ఓకే. ఇంకా ఎప్పటికి అది స్టార్ట్ వచ్చేస్తుంది? ఇంకొక 6 months అయితే అట్లా వచ్చేస్తాయి, ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ఓకే. సో చాలా డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి. అవునండి, డిఫరెంట్ మొక్కలు. ఇక్కడ గులాబీ, ఇవన్నీ ఫ్లవర్స్. ఇది సంపంగి, ఇదేమో అది తోతాపరి అంటారు కదా. మొన్నటి వరకు చాలా గుత్తులు 7 ఉండే ఫ్రూట్స్, చాలా పెద్ద ఫ్రూట్స్ ఉండే. మొన్ననే కటింగ్ చేసా. ఇది మామిడి చెట్టు అండి, చాలా పెద్ద కాయలు, చాలా టేస్ట్ ఉంటాయి ఇవి కూడా. ఓకే. చాలా వచ్చాయి మొన్న. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి అందుకోసమని మొత్తం అన్ని కూడా బాగా గ్రో అవుతాయి కాబట్టి కట్ చేశాను. అంటే పండిపోయాయి అవి. అందుకని చూడటానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక్క కాడనే 5 ఉండేనండి, ఒక్క కొమ్మకే 5 గుత్తులు ఉండే. చాలా చాలా వచ్చాయి కాయలు. అవునా? అవును, చూడటానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, చాలా కాయలు. ఓకే. సో ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి అంట, అంత చిన్నగా కనిపించేది. ఒకటి ఈ మిద్దె తోట మొత్తంలో ఇంకొక మొక్క, ఇది రేర్ అండి. ఇది రొలీనా ఫ్రూట్ అంటారు. రొలీనా అది చాలా టేస్ట్ ఉంటుంది. అది అందులో సీతాఫలం లాగా ఉంటుంది సేమ్. ఇది చాలా రేర్ ఫ్రూట్, ఇక్కడ ఎవరి దగ్గర ఉండదు. నా తోటలో చూసిన తర్వాత చాలా మంది ఫోన్లు చేసి మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకున్నారు. అంటే నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొత్త తెచ్చుకోవాలంటే ఎట్లా, మీరు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? ఎలా తెచ్చుకుంటారు? నేను ఎక్కువ అది పార్ట్నర్ ఛానల్ గార్డెన్స్ ఉంటాయి కదండి, అవే ఎక్కువ నేను ఫాలో అవుతాను. అందుకని ఎంబడే అవి చెప్పినప్పుడు, ఆ స్వీట్ గురించి, ఆ ఫ్రూట్ గురించి చెప్పినప్పుడు నేను ఎంబడే నోట్ చేసుకొని ఖచ్చితంగా నేను నర్సరీకి వెళ్ళి ఆ మొక్క ఉందా అంటే తీసుకొచ్చుకుంటాను వెళ్ళి. అవి ఎన్ని డబ్బులైనా కానివ్వండి తీసుకొచ్చుకుంటాను. నాకు అంత పింక్ కలర్స్ వస్తాయి ఫ్లవర్స్, చాలా పెద్ద సైజు. జాజి చెట్టు లాంటిది. ఇది క్రీపరే, చాలా పెద్దగా వస్తుంది, మొత్తం పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి.
ఓకే. ఇది స్మెల్ ఏమి ఉండదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడడానికి. లుక్ వైజ్ గా చూడడానికి look wise గా బాగుంటుంది. చూడడానికి Attractive గా. బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ ఒక మొక్క ఉంది. ఇది మామూలు కాగిత పూలు అంటారు కదండి, కాగిత పూలు అంటారు. గుత్తులు గుత్తులు వస్తాయి. ఇది కూడా మన ఊర్లలో ఉంటాయి ఎక్కువ. ఈ మొక్క ఇది వైట్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. రెండు కలిపి వస్తాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఈ ఫ్లవర్ కూడా. ఓకే. సో ఇంకొద్ది రోజులు అవగానే ఒక 1 month అవగానే మొత్తం అన్ని ఫ్లవర్స్ అన్ని వచ్చేస్తాయి. ఇవన్నీ ఇప్పుడే రైనీ సీజన్ ఇలా ఉండాలని నాకు గుత్తులు గుత్తులుగా బాగా అందంగా కనబడాలని నా ఉద్దేశం. ఇందులో సేమ్ ఇలాంటిది దీంట్లోనే పింక్ ఒకటి ఉంది, రెడ్ వైట్ చాలా లైట్ పింక్ ఒకటి, రెడ్ వైట్. చాలా బాగుంది. ఇంకోటి ఇదండి, ఇది కూడా చాలా స్మెల్. ఇది మొత్తం మొగ్గలు వచ్చాయి చూడండి. ఇది సంపంగి, ఆకు సంపంగి అంటారు దీన్ని. దీని స్మెల్ కూడా చూడండి ఎంత స్మెల్ వస్తుంది. సంపంగి అనుకున్నాను, చూపించడానికి ఒకటి ఉంది. ఇవన్నీ ఫ్లవరింగ్ సంపంగి, ఆకు సంపంగి. చాలా సన్నటి, చాలా రేటు కూడా ఎక్కువ. మామూలు సంపంగి కంటే కూడా మామూలుగానే సంపంగి చాలా మంచి స్మెల్ వస్తుంది కదా. ఇది ఆకు సంపంగి అంటారు. దీనికి చాలా రేట్ ఎక్కువ. ఇది రేరు చాలా. సో ఇది కూడా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇది కూడా గ్రోమోర్ నర్సరీ అండి. ఇది స్టార్ జాస్మిన్ అంటారు. అంటే స్టార్ లాగా వస్తుంది ఈ ఫ్లవర్ కూడా. చాలా బాగుంటది. ఇది కూడా సేమ్ స్టార్. ఇది లిల్లీ అన్నమాట. స్టార్ టైప్ లో వస్తుంది. మళ్ళీ స్టార్ మళ్ళీ మళ్ళీ ఎస్. సో మల్లి చెట్టు స్టార్ టైప్ లో వస్తుంది అనమాట. ఇది కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది దానిమ్మ చెట్టు అనుకుంటారండి, కానీ ఇది పువ్వు దానిమ్మ. దీనికి ఫ్రూట్ రాదు, ఓన్లీ ఫ్లవరే. ఓకే. అప్పుడు ఇప్పుడు మనం చూడడానికి కూడా చెట్టు దానిమ్మనే, కానీ పువ్వు దానిమ్మ అంటారు. ఓన్లీ ఇది అప్పుడు జడలో పెట్టుకునేదట ఈ పువ్వులు, ఇప్పుడు పెట్టట్లేదు. కానీ ఇది పువ్వు దానిమ్మ అంటారు. సేమ్ గులాబీ పువ్వు లాగానే వచ్చేది, పెద్ద సైజు. ఇది ఈ కిందన ఇది కూడా దానిమ్మకి వచ్చేదే కదా, కానీ రాదండి. ఇది పువ్వు, ఓన్లీ పువ్వు. ఇట్లా ఫ్లవరింగ్ వస్తాయి, ఓన్లీ ఫ్లవరింగ్స్. ఇది దానిమ్మ పండు కాదు, దానిమ్మ పువ్వు అన్నమాట. పండు కాదు, దానిమ్మ పువ్వు. చాలా బాగా వచ్చింది, గుజ్జుగా వస్తుంది. పువ్వు దానిమ్మ అంటారు దాన్ని. పువ్వు దానిమ్మ బాగుంది. సో ఇక్కడ మనము పువ్వు దానిమ్మ చూసాము. అట్ ద సేమ్ టైం అక్కడ దానిమ్మ చెట్టు కూడా ఉంది. దానిమ్మ కాయలు కూడా వస్తున్నాయి అక్కడ మనకి చూడొచ్చు. సో పక్కన అక్కడ దానిమ్మ కాయలు ఉన్నాయి. సో ఇంకా ఫ్రూట్ మొక్కలు ఏమైనా ఉన్నాయంటే అక్కడ? ఇక్కడ ఉన్నాయండి. ఇది అనోనా స్పైస్ అండి. అనోనా స్పైస్ ఫ్రూట్ ప్లాంట్. ఇది అనోనా స్పైస్ ఫ్రూట్ ప్లాంట్. ఇది చాలా రేర్. ఇది కూడా ఇది రేర్ అంటే రేర్. అంటే కాయలు దానికి ఉన్నాయి అనుకోండి, చూపించడానికి ఇది ఏంటి అనేది తెలుసుండేది. బట్ మీరు చెప్పారు కాబట్టి సర్చ్ చేస్తే తెలుస్తుంది. అందుకనేసి ఇది ఒకటి నోని ఫ్రూట్ అండి. ఇది నోని ఫ్రూట్ క్యాన్సర్ పేషెంట్లకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది క్యాన్సర్ పేషెంట్లకు కనిపిస్తే చాలా క్యూర్ అవుతుందట. ఎనీ క్యాన్సర్ అందుకనేసి దీని జ్యూస్, ఈ ఫ్రూట్ ను ఒక స్టోర్ చేసి పెట్టుకుంటే. నోని ఫ్రూట్. ఓకే. అయితే దీన్ని మనము స్టోర్ చేసి పెట్టుకోవాలి. పండిన తర్వాత ఆ జ్యూస్ కనుక ఒక 5 ml ఇస్తే మనం తీసుకున్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్. అసలు ఎంత యాక్టివ్ ఉంటారో, ఎంత నీరసంగా ఉన్నా కూడా చాలా యాక్టివ్ ఉంటారు. ఇది చాలా మంచిదండి. నేను స్టోర్ చేసి పెట్టాను. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే మనం హెల్ప్ చేయొచ్చు ఎంతో కొంత అనేసి నేను చాలా జ్యూస్ కూడా తీసి పెట్టాను. సో ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ మంది రకరకాల క్యాన్సర్ పేషెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళకి చాలా బెనిఫిట్ చాలా మంచి నోని ఫ్రూట్ అంటారంటండి. నోని ఫ్రూట్ దీన్ని జ్యూస్ చేసి పెట్టుకొని సో రోజుకు ఒక 5 ml తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంట. సో నెక్స్ట్ అక్కడ ఉన్నది దానిమ్మ చెట్టు. దానిమ్మ అండి. అదేండి ఇది పీచ్ ఫ్రూట్ అండి. పీచ్. ఓకే. సో ఇప్పుడే వస్తున్నట్టుంది. అది పెట్టి కూడా 3 years అవుతుంది. ఈ పీచ్ ఫ్రూట్ ఏంటంటే 3.5 years వస్తాయండి ఫ్రూటింగ్. నాకు అక్కడ కూడా వచ్చాయి ఆల్రెడీ. ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే రాదు అనుకొని తీసేద్దాం అనుకొని చూసరికి అప్పటికే ఫ్లవరింగ్ ఉంది. అప్పుడు చాలా ఆనందం వేసింది నాకు. సో మాక్సిమం 3.5 years పడుతుంది. 3.5 years పడుతుంది. ఓకే. అసలు ఈ పీచ్ ఇక్కడ రాదంటారు. నేనైతే పండించాను చూపించాలని. ఓకే. సో
ఇప్పుడు ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం కదా. సో వెరీ స్టార్టింగ్ లో రమాదేవి గారు ఒక మొక్కను చూపించారు, దాని పేరేంటో చెప్పుకోమని అడిగారు. సో మరి ఏంటి దాని పేరు నాకు కూడా తెలియదు కాబట్టి మీరే రివీల్ చేయాలి. ఏంటి దీని పేరు ఆర్కిడ్స్ అంటారండి. ఆర్కిడ్స్. ఓకే, ఇండోరియం ప్లాంట్స్. అది ఇండోరియం చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఓకే, ఆర్కిడ్స్ అంటే అండి దీని పేరు చాలా చాలా బాగుంది. కానీ దాని ఫ్లవర్స్ రంగు కూడా చాలా బాగుంది, మంచిగా వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో భలే బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఓకే రమాదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు ఎపిసోడ్ లోని ఎంత వరకు మనం కవర్ చేయొచ్చు, సో అంతవరకు కొన్ని రకాల మొక్కలన్నింటినీ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొన్ని రకాల మొక్కలను కూడా చూసేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.